అందరికీ అందరికీ ఎంటర్ప్రైజ్ గుంటూరు అరండల్పేట 15/3 మన షాపు. ఈరోజు మన సూర్యాపేటలో కొత్తగా మన పరోటా షీటర్ మిషన్ జరిగింది. ఇది చూడండి, ఇది సింగిల్ షీటర్ మిషన్ అనమాట, పరోటా షీటర్ మిషన్. ఇది గంటకి 1500 నుంచి 2000 వరకు కూడా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. మోడల్ వచ్చి న్యూమాటికల్ మోడల్ అండి. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5 to 6 kg ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. మనం మైదా ఏదైతే మన పరోటా కావాల్సిన ఐటమ్ ఏదైతే ఉందో మనం మామూలుగానే ముందుగానే మిక్సింగ్ మిషన్ లో మిక్స్ చేసుకున్నాం. కానీ మన ఈ బాల్ ఈ ప్రెసింగ్ మిషన్ దానిలో మనం 5 kg నుంచి 6 kg వరకు కూడా కెపాసిటీ ఉన్న బౌల్ మనం ఫిల్ చేసుకోవడం వల్ల ఈ షీట్ అనేది ఆటోమేటిక్ గా కన్వర్షన్ అవుతుంది. ఈ షీట్ కన్వర్షన్ తర్వాత మనకి ఎన్ని గ్రామ్స్ అయితే మనకి పరోటా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అన్ని గ్రామ్స్ కూడా మన ఆటో కట్ ఆఫ్ ద్వారా ఈ షీట్ కటింగ్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. దీనిలో బిగ్ సైజ్ పరోటా కావాలంటే మనకి గ్రామ్స్ 100 గ్రామ్స్ 120 గ్రామ్స్ కూడా చేసుకోవచ్చు. అట్లనే 50 గ్రామ్స్ అంటే కాయిన్ పరోటా కూడా చేసుకోవచ్చు. అట్లనే 80 గ్రామ్స్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్న షీట్ ఏదైతే ఉందో అది మనం ఒకటి హ్యాండ్ ద్వారా మనం చేతి ద్వారా అయితే మనం రౌండ్ చుట్టుకోవచ్చు. అండ్ అలాగే మిషన్తో పాటు ఒక రోలర్ అయితే వస్తుందండి. ఈ రోలర్కి పెట్టినా కూడా షీట్ మనకి రౌండ్ ఆఫ్ చేసుకోవడానికి అండ్ పరోటా మనకి పొరలు రావడానికి అయితే కారణమవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి బాల్ ప్రెస్సింగ్ మిషన్ అంటామండి. ఈ మిషన్ వచ్చేసరికి మనకి పరోటా కానీ పుల్కా కానీ చపాతీ కానీ 4 విధాలు మార్చుకోవచ్చు. అండ్ పరోటాకు వచ్చేసరికి అంటే 4 ప్లేట్ 6 ప్లేట్ ఇట్లా 2 ఉంటుందండి. ఎట్ ఏ టైం మనం 4 పరోటా కానీ 6 పరోటా కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ పరోటా షీటర్ ఫుల్ యూనిట్ ఏదైతే ఉందో దానిలో ఈ మిషన్ కూడా యాడ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇది పరోటా కూలింగ్ కన్వేయర్ అంటాము. ఈ పరోటా మనం చేసిన తర్వాత ఈ కూలింగ్ కన్వేయర్ ఏదైతే ఉందో ఇది కంపల్సరీ అవసరం కాదండి. మనం పరోటా ఇది కూలింగ్ కన్వేయర్ లేకుండా సరే మనం కూలింగ్ చేసుకొని మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు.